నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి బ్యాడిగా మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చాలా మంది ఊరికే చూస్తున్నారు కానీ కాస్త చూడండి, మన ఛానల్ని కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే 24వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపట్టుకు గురువారం అంటే బేస్తవారం మార్కెట్ ఏ విధంగా నడిచిందనేదే ముఖ్య సమాచారం అనమాట. ఈరోజు వచ్చేపట్టుకు 1,04,000 బస్తాలు అయితే రావడం జరిగింది. హైయెస్ట్ రేట్ వచ్చేసి డబ్బీ లావు రకాల్లో హైయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు 24,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఈ టాప్గా వెళ్ళిన కాయలు కూడా మంచి ఫస్ట్ క్లాస్ కాయలే, కార్పెంట్ కలరు సైజు ఉంటేనే ఈ రేట్ అయిందనమాట. చాలా మటుకు సెకండ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అవి కూడా మంచి క్వాలిటీ ఉంటే 18,000 వరకే వేస్తున్నారు డబ్బీ. కానీ లో క్వాలిటీ ఉంటే కన్నా చాలా తక్కువగా ఉంది. మార్కెట్ వెళ్ళే వాళ్ళు కూడా గమనించండి. నేను నంబర్ కూడా మెన్షన్ చేశాను నిన్న కూడా. ఈరోజు కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ కాండి. అయిన తర్వాత మీకు నచ్చితేనే వెళ్ళండి. ఎక్కడైనా కానీ రేట్స్ బాగుంటేనే రైతు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే ఏసీలు కూడా ఎక్కడెక్కడ ఫుల్ అవుతున్నాయి. ఇంకా ఎవరిదన్నా స్టాక్ వచ్చేది ఉన్నా కూడా మీరు ఆలోచన చేసి తీసుకొని రండి. ఇంకా హుబ్లీలో అయితే ఏసీ ఖాళీ ఉంది. ఎవరికైనా కావాలనుకున్నా కూడా కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అయితే కానీ మీకు నంబర్ షేర్ అయితే చేస్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు డబ్బీ హైయెస్ట్ రేట్ వచ్చేసి చెప్పినాము 25,000. మీడియాలో వచ్చేపాటికి 16,000 అట్లా టాప్ అయినాయి. సెకండ్ రకాలు వచ్చేసి 11,000, 12,000 టాప్లు అయినాయి. చాలా మంది 6,000 నుంచి కూడా పోయినాయి. 6,000, 8,000, 9,000 ఎక్కువ కూడా పడినాయి అనమాట. ఇక 1,00,000 దరిదాపు సరుకు వస్తుందంటే మీరే ఆలోచన చేసుకోవాలి బ్యాడింగ్ మార్కెట్కు. ఇక కడ్డీ వచ్చేసి ఈరోజు 14,500 టాప్ అయింది. అంటే లో క్వాలిటీ వచ్చింది, బిలో లో క్వాలిటీ అనుకోవచ్చు. హై క్వాలిటీ వస్తే 16, 18 అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి కలరు షైనింగ్ ఉండాలన్నమాట. కార్పెంట్ కలర్ ఉంటేనే రేట్స్ అనమాట. ఇక సెకండ్ రకాలు వచ్చేసి 8,000 టాప్ అయినాయి. చాలా మంది 9,000 అట్లా పడినాయి ఈరోజు వచ్చేపట్టుకు కడ్డీగా. ఇక చాలా మటుకు మీడియాలు ఉంటే 10 నుంచి 12, 13 టాప్ అయినాయి అనమాట. ఇక డబుల్ డీ వచ్చేసి 16,500 టాప్ అయింది లావు రకాల్లోనే. 12,000 వచ్చేసి మీడియాలు నడిచినాయి. చాలా తక్కువ బిలో క్వాలిటీ ఉంటే 6 నుంచి 5,000, 5,000 నుంచి 6,000, 7,000, 8,000 ఇట్లా అయినాయి అనమాట. ఇక దేవనూరు డీలక్స్ రావడం జరిగింది. ఈరోజు వచ్చేపట్టుకు 9,500 అట్లా వేసినారు. తేజ 10,500 అట్లా అవుతున్నాయి. ఈరోజు బాగా మంచి క్వాలిటీ ఉంటే 11,000 కూడా వేస్తారు. 5531 కూడా 9,000, 10,000 వేస్తారు. మంచి క్వాలిటీ ఉండాలి. అంటే క్వాలిటీ లేదు 5531, ఎందుకంటే మనకు జనవరి, ఫిబ్రవరిలోనే స్టాకు రావడం జరిగింది. అలాగే తక్కువ రేట్లు నడిచినాయి. రైతుకైతే పెద్ద గిట్టుబాటు అయ్యే ధర లేదనమాట. ఎవరైనా ఏసీలో ఉన్న వాళ్ళకైతే ఈ రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎవరైనా 5531 ఉన్నా 10,000 అట్లా వేస్తున్నారు. మీరు టెండర్కి వేయండి, సరిపోతేనే ఇవ్వండి, లేకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక 273 వచ్చింది, 8,000 అట్లా పోయినాయి అనమాట. 341, 355 వచ్చినాయి. 341 వచ్చేసి 9,000, 355 వచ్చేసి 9,500 అయితే అయిందనమాట. ఇక 1008 లాలీలు చూసుకున్నట్లయితే 2 ఒకటి రేటు 9,000, 9,200 నడిచినాయి. మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటే. లో క్వాలిటీ ఉంటే 6,000 నడిచినాయి. చాలా మటుకు సీడ్ అంతా కూడా 6,000, 5,000 నుంచి కూడా నడిచినాయి సెకండ్ రకాలు. ఇక గుంటూరు చూసుకున్నాం. గుంటూరు వచ్చేసి 11,000, 11,500 అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు కూడా. సెకండ్ వచ్చేసి 8,000 అట్లా పోతున్నాయి. బిలో క్వాలిటీ ఉంటే 3 నుంచి 4,000 అవుతున్నాయి అనమాట. క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. ఇక 5531, 273 సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4,500, 4,300, 4,000 ఇట్లా వేస్తున్నారు అనమాట. ఇక మిగతా చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు తక్కువగానే పోయినాయి. సెకండ్స్ అయితే తగిన 6,000 అట్లా పోయినాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ముందునే మాట్లాడుకున్నాము. ఇక నంబర్ ఫైల్ వచ్చేపట్టుకు ఈరోజు వచ్చేపట్టుకు 9,200 నడిచినాయి. ఇండో ఫైల్ ఎక్కువగా రావడం జరిగింది. 7,500 వేసినారు ఇండో ఫైల్ కూడా. సెకండ్ రకాలు వచ్చేసి 4,000, 4,500 నడిచినాయి. ఇక తెల్లగాయలు, మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. అందరికీ మీరు లైక్ అయితే చేయండి, మన వీడియోకి ఎక్కువ శాతం లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేవరకు తెల్లగాయలు 90% ఉంటే 5,000, 5,500 వరకు నడిచినాయి. 95% వచ్చినాయి. అంటే కలరు ఎక్కువగా ఉండటం వల్ల. అదే కొంచెం తక్కువగా ఉంటే కలరు 3,200 అంటే 70% అట్లుంటాయి. మనకు 10% ఉంటే 1,000 రూపాయలు. కడ్డీ కానీ అంతే సేమ్ రేట్స్ అనమాట.
కడ్డీ కాస్త 4000 అట్లయినాయి, 90% ఉంటే కాస్త తగ్గింది మార్కెట్. ఎందుకంటే తక్కువ కలర్ ఉండడం జరిగిందనమాట. డబల్ డీ కానీ 3000, 3200 అయితే అట్లా వేసినారనమాట. చాలా మంది ₹1000 అట్లా కూడా పోయినాయి 10% కలర్ ఉంటే. 2043 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు మంచి క్వాలిటీ హైయెస్ట్ రేట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తెల్లగాయలు మాట్లాడుకుందాం. మంచి క్వాలిటీ బాగానే పోయినాయి అనమాట. ఈరోజు వచ్చేపాటుకు తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 2000, 2200 అట్లా నడిచినాయి అనమాట. చాలా బిలో క్వాలిటీ ఉంటే మనకు 10%, 15% ఉంటే 300 నుంచి స్టార్ట్ అయినాయి. ₹1000, 1200 అట్లా నడిచాయి. 70% 2000, 2500 అయినాయి. సర్పన్ 102 కానీ ఈ రకాలు కానీ. ఇక 2043 మంచి కాయలు అయితే ఈరోజు 14,000, 14,500 అయినాయి. మీడియాలో అయితే 11,000 అయినాయి. సర్పన్ 102 కూడా 13,000 అయినాయి. 6263 కూడా 13,000, 13,500 అయినా. మంచి క్వాలిటీ ఉంటే బెస్ట్ క్వాలిటీ తీసుకురండి, రేట్స్ అయితే పెడతారనమాట. మీకు ఎవరైనా ఇంకా కాంటాక్ట్ కాలేదు, మేము అంగడికి పోవాలా, డబ్బులు కాస్త తొందరగా కావాలనుకుంటే కింద నా నంబర్కి అయితే కాంటాక్ట్ కండి. మీరు అక్కడికి వెళ్ళండి, డబ్బుకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే చాలామంది ఇట్లా నేను చెప్తున్నానని కాదు, చాలామంది అవసర నిమిత్తం అమ్ముకోవడానికి చాలామంది వెళ్తున్నారు. కాస్త లేట్ అయితే ఇబ్బంది అనే వాళ్ళకి మీరు కాంటాక్ట్ కండి, చెప్తాను. మీరు అక్కడికి వెళ్ళండి. అమ్మిన తర్వాత 3 రోజులు కానీ 4 రోజులు కానీ అకౌంట్కి వేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఇదండి ఉన్న సమాచారం అయితే మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.